మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన దేగాం గ్రామస్తులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రైతులకు మేలు జరుగుతుందని బైంసా బీజేపీ పట్టణ అధ్యక్షులు రాము, బీజేపీ బైంసా మండల అధ్యక్షురాలు దేగాం గ్రామ సర్పంచ్ సిరం సుష్మారెడ్డి అన్నారు. బుధవారం బైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందున బైంసా మండలంలోని దేగాం గ్రామంలో ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధిని సంవత్సరానికి 10,000 రూపాయలు పెంచిన సందర్భంగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. రైతులకు సబ్సిడీపై ఎరువులు ఇవ్వడంతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బాటలో పనిచేస్తూ విద్య, వైద్యం, సాగునీరు ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా పట్టణ బీజేపీ నాయకులు, దేగాం గ్రామం ఉప సర్పంచ్ శివాజీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బైంసా మండలంలోని దేగాం విలేజ్లో మా గ్రామస్తులు, రైతులు అందరం కలిసి నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఎందుకనంటే కిసాన్ సమ్మాన్ నిధి ఇది గత 2019 నుంచి కొనసాగుతున్నది. దీన్ని సంవత్సరంకు 6,000 నుంచి 10,000 పెంచిన ఘనత మా నరేంద్ర మోడీ గారికి దక్కింది. దానికి మా రైతులందరం సంతోషపడి రైతు కోరికలను తీర్చుకుంటా, రైతు బాధలకు, ఎరువులకు, ఎన్నిటికో సహాయం చేస్తున్న మా నరేంద్ర మోడీ గారిని, ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారిని మేము అభినందిస్తున్నాము. అలాగే మా రామారావు పటేల్ గారి నాయకత్వంలోని మా రైతులకు అంత న్యాయంగా జరుగుతున్నదని మేము దానికి సహకరిస్తాము. ప్రతిదానికి కూడా ఇప్పుడు అసెంబ్లీలో కూడా మా సారు మా సమస్యలపైన మాట్లాడి గొంతెత్తి ఒక గొంతునై ఎన్నో ప్రజల సమస్యలను తీర్చుతున్న ఘనత మా రామారావు పటేల్ గారికే దక్కుతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు బైంసా పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ ముందర మన నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. పాలాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం, మన భారతదేశంలోనే రైతుల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు. అంతకుముందు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 6,000 ప్రతి సంవత్సరానికి ఇస్తుండే, కానీ నిన్న మన కొత్త సంవత్సరానికి మన నరేంద్ర మోడీ గారు 10,000 చేయడం జరిగింది. దీనికి మన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త గర్వించదగవలసింది. మన నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని 12వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఉండడం, దానికి 4వ స్థానానికి తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన బైంసా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇతర జెండాలకు అవకాశం ఇవ్వకుండా కాషాయ జెండా ఎగరవేయాలని, దానికి మన కార్యకర్తలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.